హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన వంటింటి కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడే ప్లీజ్ అండి, మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి, మనమైతే ఇలాంటి స్టిక్కర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, స్టోన్ స్టిక్కర్స్ని. ఇవి ధర ఎక్కువగా పెట్టుకుంటాము. అలాగే మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇవి పెట్టుకుంటూ ఉంటాము. అలాగే మనకి శారీస్కి, డ్రెస్సెస్కి, దేనికైనా మ్యాచింగ్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఎంత ధర పెట్టుకున్నా కూడా ఇవి తొందరగా ఊడి పడిపోతూ ఉంటాయి అన్నమాట. గమ్ము దీనికి తక్కువగా ఉంటూ ఉంటుంది. నార్మల్ స్టిక్కర్స్ కంటే ఇవి తొందరగా ఊడిపోతాయి అన్నమాట. అలా పోకుండా ఉండాలంటే మనం రెడీ అయ్యేటప్పుడే ఆ స్టిక్కర్ ప్యాకెట్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి తర్వాత మనం పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు ఊడిపోదన్నమాట. చాలా బాగా అతుక్కుంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి బాగా అతుక్కుంటుంది, ఊడిపోయే ఛాన్సెస్ ఉండదు. అలాగే నీట్గా ఉంటుంది. మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా పడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం కందిపప్పుని ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. కందిపప్పుని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, సంవత్సరం పాటైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కందిపప్పు. చూడండి, కందిపప్పుని ఇలా బకెట్లో పోసి పెట్టుకుంటాం కదా, దాంట్లో ఒక కొబ్బరి గిన్నెని అయితే వేసి పెట్టేసేయండి. ఇలా కొబ్బరి గిన్నెను వేసి పెట్టడం వల్ల మనకి కందిపప్పు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా, పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఇలా అయితే చెయ్యండి. మీకు కందిపప్పు అనేది ఇంకా పురుగు అనేది పట్టదు. వీలైతే అప్పుడప్పుడు 2 మంత్స్కి ఒకసారి అయినా బాగా ఎండకు ఆరబెట్టేసేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెని అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా అలోవెరా జెల్ని అయితే వేసుకోవాలన్నమాట. మనం బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, అదైతే బాగుంటుంది. మనం ఇంట్లో ఉండేదైతే అది కొద్దిగా గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి సరిగ్గా కలవదనమాట. అందుకోసమని మనం మార్కెట్లో నుంచి తెచ్చిన అలోవెరా జెల్ని అయితే కొద్దిగా వేసేసుకోండి. ఇలా ఒక చిన్న గిన్నెలకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇది చూడండి, ఇది దీంట్లో గడ్డలు అది ఏముండదన్నమాట. చాలా ఈజీగా కలుస్తుందన్నమాట. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్, మనం సేమ్ అలోవెరా ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఆయిల్ని అయితే తీసుకొని ఈ రెండింటిని ఇలా బాగా కలిపేయాలన్నమాట. మనం ఎక్కువగా కావాలన్నా కూడా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకోవాలంటే ఇలా అది కొద్దిగా ఇది కొద్దిగా వేసేసుకొని ఇలా బాగా కలిపేసామంటే చూడండి, ఇలా అయితే ఇలా క్రీమీగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ప్రతిరోజు నైట్ పడుకునే ముందర ఇలా ఫేస్కు, చేతులకి అప్లై చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ అనేది గ్లోగా తయారవుతుంది. అలాగే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా, పగలకుండా ఉంటుంది. అలాగే స్మూత్గా కూడా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల. ఇలా చేసేసారంటే మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చలికాలంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా చలికాలం కూడా ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలంలో కూడా ఎక్కువ ఎండకి చేతులంతా కొద్దిగా నల్లగా అయినట్లుగా అలా కూడా అయిపోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇలా చేసామంటే మనకి స్కిన్ అనేది ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది. మనకి ఎండిపోయినట్లుగా, పొడి బారిపోయినట్లుగా లేకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇది మనము ఒక్కసారి తయారు చేసి పెట్టేసుకున్నామంటే 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీకు వీలైతే ఎక్కువగా తయారు చేసి పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా, మనం అలానే పెట్టేసామంటే దుమ్ము పడతా ఉంటుంది. అలాగే మనకి దానిపైన ఏదైనా అవి ఇవి చిట్టినప్పుడు అదంతా దానిపైన ఉండేసి అది మొత్తం పాతగా అయిపోతూ ఉంటుంది. అలాగే మనం గట్టిగా రుద్దామంటే పైన కోటింగ్ కూడా పోతూ ఉంటుంది. అందుకోసమని మనకు మిక్సీ దుమ్ము పట్టకుండా నీట్గా ఉండాలి, మళ్ళీ సపరేట్గా మిక్సీ కవర్ కొనాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఒక టీషర్ట్కి ఇలా రివర్స్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి మళ్ళీ రివర్స్ చేయండి. తర్వాత దీనికి ఇప్పుడు ఇలా తయారైన ఈ టీషర్ట్ని మనం మిక్సీకి అయితే ఇలా వేసేసేయాలన్నమాట. ఇంకా అంతే, మనకి మిక్సీ కవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా సపరేట్గా మళ్ళీ మనము కవర్ కొనాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుంది చూడండి, చాలా నీట్గా ఉంది. అలాగే చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఏదైనా పాత టీషర్ట్లు ఉంటే కనుక మనం ఇలా తయారు చేసి మనం మిక్సీకి వేసామనుకోండి, నీట్గా ఉంటుంది. దీన్ని రైస్ కుక్కర్ కూడా వేసుకోవచ్చు. రైస్ కుక్కర్ కూడా దుమ్ము పట్టకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయలు మనం బయట పెట్టేసామంటే ఇలా అక్కడక్కడ కుళ్ళిపోయినట్లుగా మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలాగే మనం ఫ్రిడ్జ్లో ఇలానే పెట్టేసినా కూడా ఒక 1 వీక్ ఎండిపోయినట్లుగా, ఒట్టిగా అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. మనకి నిమ్మకాయలు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, దగ్గర నెల అయినా 2 నెలలు అయినా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి.
ఒక్కొక్క పేపర్ని అయితే తీసుకోండి. ఏదైనా బుక్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ అయినా లేదంటే న్యూస్ పేపర్ అయినా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క నిమ్మకాయని ఒక్కొక్క పేపర్లో చుట్టేసేయండి. ఇలా ఒక్కొక్క పేపర్లో చుట్టడం వల్ల అది పాడైపోయినా కూడా అదొక్కటే పాడైపోతుంది, మిగతా వాటికి అంటదు కాబట్టి నీట్గా ఉంటుంది. అలాగే ఇలా పేపర్లో చుట్టి పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట నిమ్మకాయలు. ఇంకా అదే కాక సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా నిమ్మకాయలు కూడా ధర ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని ఇలా చుట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అండ్ చూడండి, మనమైతే ఇలాంటి స్వీట్ కార్న్ అయితే తెచ్చుకుంటాం కదా, స్వీట్ కార్న్ని నార్మల్గా అయితే ఉడకబెట్టేసుకొని తింటూ ఉంటాము. కానీ ఉడకబెట్టకుండా ఇలా కాల్చుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే ఇలా కాల్చుకొని తినడం కూడా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. కొంతమందికి కాల్చుకొని తింటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉడకబెట్టుకొని తింటే ఇష్టం ఉంటుంది. మనం కాల్చడానికి ఇలా నిప్పుల పైన కాకుండా ఇలా స్టవ్ పైన కాలుస్తే బాగుంటుందో లేదో అని చాలామందికి డౌట్ రావచ్చు. అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇలా కాల్చుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనము స్వీట్ కార్న్ కాల్చుకొని తిన్నామనుకోండి బాగుంటుంది. అలాగే దీనికి కొద్దిగా నిమ్మరసము, ఉప్పు, కారం చల్లుకొని తిన్నామంటే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకు ఉడకపెట్టడానికి టైం లేనప్పుడు, అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి మనకి ఆకలేస్తుంది అని అడిగినప్పుడు మనల్ని ఇలా కాల్చి ఇచ్చామంటే జస్ట్ ఒక 2 మినిట్స్లో కాల్చి ఇచ్చేయచ్చు అనమాట. ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వాటర్ బాటిల్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మధ్యలో ఉండే పార్ట్ని అయితే కట్ చేశాను. తర్వాత ఇలా ఇంత పెద్దగా వద్దనేసి ఇంకా సగానికి అయితే కట్ చేస్తున్నాను అనమాట. మీకు ఎంత కావాలంటే అంత అయితే కట్ చేసుకోండి. ఎందుకు, ఇది ఏం పనికి వస్తుంది, దీంతో ఏం అవసరం అనుకుంటున్నారు కదా, చూసేసేయండి. తర్వాత ఇలా మధ్యలో కూడా కట్ చేయండి. ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఎందుకు వాడాలి అని అనుకుంటున్నారా చెప్తాను. మనము ఏదైనా ఇంపార్టెంట్స్వి పేపర్స్ కానీ, లేదంటే ఏదైనా మనకి బుక్స్వి పేపర్స్ కానీ మనము చదువుకోవడానికి మనం కట్ చేసుకొని ఉంటాం కదా, అవి మనము చుట్టి పెట్టేసామంటే ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. అలా ఓపెన్ కాకుండా మనకి దీనికి సపరేట్గా రబ్బర్ బ్యాండ్ లేనప్పుడు మళ్ళీ రబ్బర్ బ్యాండ్ కొని వేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే ఎలాగూ ఉంటాయి కదా, కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ, అవైతే ఇలా కట్ చేసేసుకొని ఇలా పేపర్స్ను ఇలా చుట్టేసుకొని, ఇంకా దీనికి అవి దుమ్ము పడకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా ఒక న్యూస్ పేపర్ని కూడా చుట్టేసుకోండి. తర్వాత దీన్ని కనుక ఇలా పెట్టేసామనుకోండి మనము, చూడండి ఇంకా అంతే ఓపెన్ అవుతుంది. అస్సలు ఓపెన్ కాదు, నీట్గా ఉంటుంది. సపరేట్గా రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన పని కూడా ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అసలు ఓపెన్ కాకుండా ఉంటుంది. మళ్ళీ మనం తీసేంత వరకు కూడా రాదనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు రబ్బర్ బ్యాండ్ లేనప్పుడు అనేది కమెంట్ చేయండి. మనం దారం చుట్టేదానికంటే ఇది చాలా ఈజీ. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెను అయితే తీసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లంతా గంజి, అంటే మనం బియ్యం కడిగి నానబెట్టి అన్నం ఉంచుతాం కదండి, అప్పుడు వచ్చేదన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు అయితే అది వేరు, ఇదైతే గంజి అనమాట. అన్నాన్ని ఉంచేటప్పుడు ఉడికిన తర్వాత ఆ గంజిలో కొద్దిగా పసుపునైతే వేయండి, గంజి చల్లారిన తర్వాత. దీన్ని మనం ఫేస్ కనుక స్నానానికి వెళ్ళే ఒక 1/2 అవర్ ముందర దీన్ని ఫేస్కి అప్లై చేసామనుకోండి, మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట. గంజిలో చాలా మంచి మంచి గుణాలు ఉంటాయన్నమాట. మనం గంజిని అంటే తాగినా, అలాగే మనం అన్నంలో కలుపుకొని తిన్నా, లేదంటే ఉత్త గంజిలో ఉప్పు వేసుకొని తాగినా, లేదంటే గంజిని జుట్టుకు పట్టించినా, లేదంటే ఇలా ఫేస్కి అప్లై చేసినా కూడా చాలా చాలా మంచి మంచి పోషకాలు ఉంటాయన్నమాట. చాలా మంచిది. ఈ విధంగా మనం స్నానానికి వెళ్ళే ముందర కనుక అప్లై చేసేసుకొని తర్వాత స్నానం చేసామనుకోండి, గంజి ఎంత స్మూత్గా ఉంటుందో మన స్కిన్ కూడా అంత స్మూత్గా, అంత సాఫ్ట్గా అవుతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము అవి ఇవి క్రీమ్లు వాడకుండా ఇలా అయితే మన ఫేస్ని అయితే గ్లోగా తెచ్చుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కొత్తిమీరని అయితే తెచ్చుకుంటాం కదా, కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు దీన్ని ఒక్కొక్క ఆకును ఒలవాలంటే చాలా టైం పడుతుంది. ఇది దగ్గర 20 నిమిషాలకు పైగానే పడుతుంది దీన్ని ఒక్కొక్కటి ఒలవాలంటే. అలా కాకుండా సింపుల్గా ఇలా కట్ చేసామనుకోండి, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా కాడల్ని కట్ చేసేసేయండి. మనం ఒక్కొక్కటి ఒలవాలంటే టైం పడుతుంది కాబట్టి. తర్వాత దీంట్లో ఇలా ఇదిలిచ్చామనుకోండి, ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా, మెత్తబడినది ఉన్నా, అలాగే పండు అయిపోయినది ఉన్నా కూడా రాలి పడిపోతుంది అనమాట. ఇలా ఇదిలించడం వల్ల, ఇలా చూడండి, ఇలా ఇదిలించాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఏది ఉన్నా కూడా రాలి పడిపోతుంది. తర్వాత ఇప్పుడైతే
దీన్ని ఇలా ఇదంతా తీసేసేయండి. ఎందుకంటే ఈ కొద్దిగా ఏదైనా దీంట్లో బాగున్నా కూడా దీనివల్ల మిగతాది కూడా పాడైపోతుందనమాట. ఎందుకంటే కొద్దిగా పండైనది దాంట్లో ఉన్నా కూడా మిగతాది కూడా పండైపోతుంది. అందుకోసమని అలా కాకుండా ఇలా ఫ్రెష్‌గా ఉండేదే తీసుకోండి. మనం కొంచెం దానికి చూసుకున్నామంటే ఇంత పాడైపోతుందనమాట. తర్వాత దీంట్లో కూడా ఏదైనా పండైపోయినది ఉన్నా లేదంటే ఒక్కొక్కసారి గడ్డి కూడా ఉంటుందనమాట. ఏదైనా దీంట్లో గడ్డి ఉన్నా అదంతా నీట్‌గా తీసేసుకోండి. తర్వాత దీన్ని మనకి ఎంత సైజు కావాలో అంత సైజునైతే కట్ చేసుకోవాలన్నమాట. మీ ఇష్టం సైజు చిన్నగానే కావాలంటే చిన్నగానైనా కట్ చేసుకొని, లేదు ఇలా పెద్దగా ఉండాలనుకుంటే పెద్దగానైనా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, 8 బాక్సులు కానీ ఇలాంటి బిర్యానీకి వచ్చిన డబ్బాలు కానీ ఉంటాయి కదా, దాంట్లో ఒక టిష్యూ పేపర్ని వేసేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజులున్నా కూడా మనకి కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 20 రోజులు అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే రింగ్స్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, మనం రింగ్స్ని పెట్టుకున్నప్పుడు రింగ్స్ని ఒక్కొక్కసారి తీస్తే ఈజీగా వస్తాయి కొన్ని రింగ్స్, కొన్ని అయితే టైట్గా అత్తుకొని పోయి ఉంటాయి అనమాట. చూడండి, ఇదైతే టైట్గా అయిపోయింది. అలాగే ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, ప్రెగ్నెంట్ వాళ్ళైతే లావ్ అవుతూ ఉంటారు కాబట్టి నెలలు పెరిగే కొద్దీ ఆ రింగ్ అనేది చాలా టైట్గా అయిపోయి అత్తుకొని పోయి అక్కడంతా ఎర్రగా అయిపోయి దద్దు మాదిరి కట్టేస్తూ ఉంటుంది, నొప్పి పుడుతూ ఉంటుంది. మరి షాప్కి వెళ్ళి కట్ చేయించాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా నేను చూపించినట్లుగా దారంను ఇలా రింగ్లో నుంచి కొద్దిగా బయటికి తీసి వదిలేసి తర్వాత ఆ వేలికంతా దారంను చుట్టేసేయండి ఇలా. తర్వాత చూడండి, ఇప్పుడైతే ఎక్కడి నుంచి అయితే మనం వదిలేసామో ఆ దారాన్ని ఇలా తీసుకుంటూ వెళ్ళామంటే ఈజీగా రింగునైతే తీసేయచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా తీసేయచ్చో, ఎంత టైట్గా ఉండే రింగునైనా ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము క్యాలెండర్ని అయితే తెచ్చుకుంటాం కదా, క్యాలెండర్లని మనకి నచ్చిన చోట తగిలించుకోవాలంటే ప్లేస్ ఉండదు. లేదు అని అంటే అక్కడ మేకులు అయితే ఉండవన్నమాట. మరి మనకు నచ్చిన చోట మేకులు లేనప్పుడు మనం తగిలించుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళైతే అస్సలు మేకులు కొట్టనివ్వరనమాట. మరి మనకి మేకులు కొట్టాల్సిన అవసరం లేకుండా మనకి నచ్చిన చోట క్యాలెండర్ని తగిలించుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఒక పెన్నునైతే తీసుకోండి. పెన్నుతో పని లేదు కానీ పెన్ను క్యాప్తో పని అనమాట. ఆ పెన్ను క్యాప్కి ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసుకొని, తర్వాత ఇంత పెద్దగా అవసరం లేదు కాబట్టి ఇలా సగానికి కట్ చేసేసి ఆ క్యాప్కి అయితే పెట్టేసేయండి. ఇలా పెన్ను క్యాప్కి పెట్టేసేసి దీన్ని మీకు ఎక్కడైతే తగిలించుకోవాలనుకుంటున్నారో, ఏ ప్లేస్లో అయితే తగిలించుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో దీన్ని ఇలా అతికించేసేయండి. ఇలా అతికించేసి ఇంకా తగిలించుకున్నారనుకోండి, మనకి నీట్గా ఉంటుంది. మనకి ఎక్కడ కావాలనో అక్కడ తగిలించుకోవచ్చు, మనకి నచ్చిన ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి మేకులు లేనప్పుడు మేకులు లేవు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ మేకులు కొట్టాల్సిన పని లేకుండా ఇలా చేసామంటే మనకి నచ్చిన చోటైతే తగిలించుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కానీ కారులో ప్రయాణం చేసినప్పుడు కానీ చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, అస్సలు పడదు. అలాగే ఎక్కేటప్పటి నుంచి వామిటింగ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఒక కాటన్ది కర్చీప్ కానీ లేదంటే క్లాత్ కానీ తీసుకోండి. దాంట్లో ఇలా కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ అంత వాము, అలాగే ఒక 4-5 లవంగాలు, అలాగే ఒక 2 కర్పూరం బిళ్ళల్ని స్మాష్ చేసి వేయండి. ఇవి వేసుకొని ఈ మూడింటిని బాగా కలపాలన్నమాట. ఇలా కలిపేసామంటే ఈ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ప్రయాణం చేసేటప్పుడే కాకుండా మనకి జలుబు ఎక్కువగా ఉండి ఊపిరి ఆడకుండా ఆయాసం ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అలాంటప్పుడు కూడా దీని స్మెల్ చూస్తూ ఉన్నామంటే మనకి ఊపిరి అనేది బాగా ఆడుతుంది, ముక్కులు కూడా ఫ్రీగా అయిపోతాయి అన్నమాట. తర్వాత దీన్ని ఇలా చుట్టేసుకొని వీలైతే ఆ కర్చీప్తోనే కట్టేసుకొని, లేదంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా ముడి వేసేసేయండి. ఇంకా అది ఎక్కడ పోకుండా ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని మనము మనం జర్నీ చేసేటప్పుడు ప్రతిసారి దీన్ని స్మెల్ చూస్తూ ఉన్నామంటే మనకి కడుపులో తిప్పడం కానీ వామిటింగ్ వచ్చినట్టుగా కానీ ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము టమాటా పండుతో టమాటా గుజ్జును తీసుకోవాలి అని అంటే నార్మల్గా అయితే మిక్సీ పడతాం. మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా, మిక్సీ జార్తో కానీ మిక్సీతో కానీ అవసరం లేకుండా ఇలా మనం కొబ్బరి తురిమే ప్లేట్ పైన నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా తురిమేసామనుకోండి, మనకి టమాటా గుజ్జు అనేది వస్తుందన్నమాట. ఇంకా టమాటా తొక్క అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోతుంది. చూడండి, ఓన్లీ గుజ్జు మాత్రమే వస్తుంది. మనం ఫేస్కు అప్లై చేసుకోవాలన్నా
దేనికైనా సరే మనం ఇలా తురిమేసుకున్నామనుకోండి, కూరలేకైనా దేనిలేకైనా చాలా బాగుంటుంది. అసలు మనకి తొక్క అనేది రాకుండా ఓన్లీ ఇలా గుజ్జు మాత్రమే వస్తుందన్నమాట. అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు కారం కలిపామనుకోండి, అది టమోటా చట్నీ మాదిరి కూడా అయిపోతుందన్నమాట. ఎలా అయినా సరే మనం మిక్సీతో కానీ మిక్సీ జార్తో పని లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పచ్చిమిర్చిని అయితే తెచ్చుకుంటాం కదా, పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. అలాగే మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడే దాంట్లో కొద్దిగా లావుగా సైజు ఉంటాయి కదండి, లావుగా ఉండేటివి తీసి పెట్టేసుకోండి. ఎందుకు అని అంటే ఇవి మనం ఎప్పుడైనా బజ్జీలు వేసుకోవడానికి, ఈవినింగ్ స్నాక్స్గా, లేదంటే ఉగ్గాని చేసుకున్నప్పుడు బజ్జీలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం మిరపకాయలను అయితే లావుగా ఉండే వాటిని అయితే తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని మనము డైరెక్ట్గా అలానే పెట్టకూడదనమాట. ఇలా తొడిమెలు అయితే తీసుకోవాలి. తొడిమెలు తీసి పెట్టేసామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే తొడిమెలు కుళ్ళిపోవడం వల్ల ఇవి కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసమని మనం ఎప్పుడైనా సరే స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పచ్చిమిర్చిని తొడిమెలు తీసుకోండి. అలాగే ఒక డబ్బాలో ఇలా కింద టిష్యూ పేపర్ని అయితే వేయాలన్నమాట. టిష్యూను వేయడం వల్ల ఆ పచ్చిమిర్చి నుంచి వచ్చే తడి అంతా అది పీలుస్తుంది. అలాగే మనము తొడిమెలు తీసేటప్పుడు ఏదైనా బాగలేని మిర్చి ఉంటే అది తీసేసేయండి. దానివల్ల మిగతావి కూడా పాడైపోతాయి అన్నమాట. ఇలా తీసేసుకొని చూడండి, ఇప్పుడైతే ఇలా అన్ని డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. తడి లేకుండా చూసుకోండి పెట్టేటప్పుడే. అలాగే ఇలా లావుగా ఉండే మిర్చిని కూడా కవర్లో పెట్టేసుకోండి, బజ్జీలకు బాగుంటుంది. తర్వాత దీనిపైన ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసేసి ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా మనకి దగ్గర 20 రోజుల వరకు పచ్చిమిర్చి పాడవవు, ఫ్రెష్గా ఉంటాయన్నమాట. తర్వాత కూడా ఫ్రెష్గా ఉంటాయి, కానీ కొద్దిగా టేస్ట్ మారుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఏదైనా ఉంటాయి కదా, అవి మనం ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా కనుక చేసామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఏం చేయాలి వీటిని అంటే, మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, మనీ ప్లాంట్ కానీ గులాబీ మొక్కలు కానీ, అవి ఒక్కొక్కసారి ఫ్రెష్గా లేకుండా ఆకులంతా పురుగు కొట్టినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలాగే ఫ్రెష్గా లేకుండా కొద్దిగా కలర్ అంతా మారిపోయినట్లుగా, నల్లగా అయిపోయినట్లుగా, ముడుచుకుపోయినట్లుగా అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ మనం ట్యాబ్లెట్ పెట్టేసామంటే అవి మంచి ఎరువుగా ఉండి బాగా పనిచేసి ఫ్రెష్గా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాటర్ మిలన్ తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడే ఇది పండు మొత్తం అయిపోదు. మరి మనము అంతా అయిపోయినప్పుడు మనం అలానే పెట్టేసామంటే మరుసటి రోజుకి స్మెల్ వస్తుంది, అస్సలు తినలేము. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఫ్రిడ్జ్ కూడా స్మెల్ పట్టుకుంటుంది. ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ దీనికి పట్టుకొని ఇది కూడా స్మెల్ వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలి, దీని స్మెల్ ఫ్రిడ్జ్కి పట్టకుండా ఉండాలంటే ఇలా కరెక్ట్గా దానికి సెట్ అయ్యే సరిపోయే మూతనైతే ఇలా పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మొత్తం పాడైపోతుంది. అలా కాకుండా ఇలా నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా అంటే బాగా ఉపయోగపడే టిప్ అండి. తప్పకుండా ఇలా అయితే వాడి చూడండి. మనము ఆనియన్స్ కొన్నప్పుడు ఇలాంటి ప్యాకెట్ అయితే వస్తూ ఉంటుంది కదా, బ్యాగు. దీన్ని మనం ఏం చేస్తాము, ఇంకా మనం ఆనియన్స్ తీసుకున్న తర్వాత పడేస్తాము, కానీ అస్సలు పడేయద్దండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటనేది చూసేసేయండి. మనం బట్టలు ఉతికేటప్పుడు సోపును దీంట్లో పెట్టేసి ఉతికినామనుకోండి, సపరేట్గా మళ్ళీ దీనికోసము బ్రష్ పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట బట్టలకి. ఇంకా సబ్బు కూడా ఎక్కువగా కరగదు, దాంట్లోనే పెట్టి రుద్దడం వల్ల చేతులు కూడా డైరెక్ట్గా అంటదు, మనకి చేతులు కూడా చిల్లులు పడకుండా ఉంటాయి. అలాగే ఇలా కొద్దిగా అయితే కట్ చేసేసుకోండి. ఆ బ్యాగ్ని కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా మడవండి. ఇలా మడిచేసి దీనికి ఆ దారాన్ని కట్టేసేయండి. మనం ముడి వేసినట్లుగా అన్నామంటే ఇది మనకి గిన్నెలు కడుక్కోవడానికి మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది అనమాట. మాడిపోయిన గిన్నెలున్నా, టీ గిన్నెలున్నా, ఏది ఉన్నా సరే నీట్గా రుద్దడానికి, ఈజీగా రుద్దడానికి పనిచేస్తుంది అనమాట. మనము స్క్రబ్బర్తో రుద్దాల్సిన అవసరమే ఉండదు. మనకి ఇది ఒక్క సంచి అంటే మనం తెచ్చుకున్నప్పుడు ఒక బ్యాగ్ వస్తుంది కదా, ఆ బ్యాగు దగ్గర 4-5 నెలలు వస్తుందన్నమాట. మనం ఇలా కట్ చేసుకుంటూ మనము తోముకున్నామంటే, ఇలా తోముకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే స్క్రబ్బర్ కొనాల్సిన అవసరం ఉండదు. అలాగే
అలాగే సోప్ కూడా ఒక్కసారి తీసుకున్నామంటే అది నురగ అనేది బాగా వస్తుందన్నమాట. మనం బోలెడన్ని గిన్నెలు అయితే కడుక్కోవచ్చు. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా కడగడానికి అవుతుంది, తోమడానికి. అలాగే మనకి గరుకుగా ఉంటుంది కాబట్టి గిన్నెలకి ఏదైనా సరే పేరుకొని పోయిన అంచులకు ఉన్నా కూడా నీట్గా పోతుంది. అలాగే మనకి నీట్గా అయిపోతాయి అన్నమాట. సామాన్లు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. టీ గిన్నెలైనా సరే ఏదైనా సరే మనం సపరేట్గా స్పూన్ పెట్టి మళ్ళీ రుద్దాల్సిన అవసరం ఉండదు. అలాగే నీట్గా వస్తాయి. అలాగే బట్టలు ఉతికేటప్పుడు కూడా బట్టలకు మళ్ళీ సపరేట్గా బ్రష్ పెట్టాల్సిన అవసరం ఉండదు. బట్టలు ఉతకడానికి కానీ, గిన్నెలు కడగడానికి కానీ, లేదంటే కిటికీలు ఏదైనా జిడ్డుగా ఉంటే అది రుద్ది కడగడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఉల్లిగడ్డల బ్యాగ్ని మీరేం చేస్తారో కూడా నాతో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.